ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కృష్ణాపురం గ్రామంలో అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ ని చోరీ చేసిన ఓ వ్యక్తి సీసీ రికార్డులో నమోదు తిరిగి షాపు ఓనర్ కి ఇచ్చివేసిన పెద్ద మనిషి ముసుగులో ఓ దొంగ. అంతర్జాతీయంగా చమురు దేశాలలో యుద్ధాలు జరిగితే ఆ ప్రభావం గ్యాస్, పెట్రోల్, డీజిల్, ముడి చమురులపై పడుతూ ఉంటుంది. అంతర్జాతీయంగా చమురు దేశాలలో యుద్ధాలు జరిగితే ఆ ప్రభావం గ్యాస్, పెట్రోల్, డీజిల్, ముడి చమురులపై పడుతూ ఉంటుంది. ఇరాన్ లో యుద్ధం కారణంగా మన దేశంలో గ్యాస్ సిలిండర్లు కొరత నెలకొనడంతో గ్యాస్ సిలిండర్లను పొదుపుగా వాడుకుంటున్నారు ప్రజానికం. అలాగని దాన్ని బంగారంలో చూసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన ఓ వ్యక్తి అర్ధరాత్రి కృష్ణాపురం గ్రామంలోని ఓ షాప్ లోకి ప్రవేశించి మొబైల్ వెలుతూరులో గ్యాస్ సిలిండర్ ని దొంగలించి తీసుకుని వెళ్లడం సీసీ కెమెరాలు నమోదైంది. ఉదయమే షాప్ కు వచ్చిన యజమాని సిలిండర్ లేకపోవడంతో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించాడు. గ్యాస్ సిలిండర్ ను చోరీ చేసిన వ్యక్తిని చూసి అవాక్కయ్యాడు. తెలిసిన వ్యక్తి గ్యాస్ సిలిండర్ చోరీకి పాల్పడటంతో అతన్ని ప్రశ్నించడంతో ఆ దొంగ గ్యాస్ బండను షాప్ యజమానికి తన తప్పు ఒప్పుకున్నాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న స్థానికులు ఇక జాగ్రత్తగా గ్యాస్ బండలను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న స్థానికులు ఇక జాగ్రత్తగా గ్యాస్ బండలను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు.